మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్ గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్ గా VR1 పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్ మిత్రులు, అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్ బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హావ్ గివెన్ వన్ కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వెస్ట్ చేయాలి. బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమీడియట్ గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్ లో ఇంకా క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలా మంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్ లో కానీ లేకపోతే డౌరీ డెత్స్ లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్ లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకుని వీ హ్యావ్ ఆస్క్ ది MRO, కలెక్టర్ గారికి చెప్తే MRO గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్ గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్ గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ VRO అండ్ MRO చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 1:30 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత
పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలా మంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్. నిజాలు ఏమిటో మాకు కావాలి సార్. ఈ ప్రొటెస్టులు కానీ అవి చేయడానికి లేరు. 70% ఆఫ్ ది క్రైస్తవ సోదరులందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం. సో ఇందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది